టీచర్లకు జీతాలు తక్కువ చేయాలా అనే రిపోర్ట్ బాగానే ఇచ్చినావు మరి ఆకునూరు మురళి గారు. మరి ఎందుకండి రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఈ లక్ష జీతాలు ఎందుకు? మరి వాళ్ళకెందుకు జీతాలు? వాళ్ళు సేవ చేయడానికి కదా వచ్చింది. అసలు వాళ్ళ జీతాలు కూడా తగ్గించాలని రిపోర్ట్లో ఒక భాగం ఇస్తే అయిపోవు కదా? ఈ డబ్బులన్నీ ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తే బాగుండేదని చెప్పొచ్చు కదా. అదెందుకు చెప్పడం లేదు మరి నువ్వు? మరి ఆ సోయి నీకు ఎందుకు వస్తలేదు? ఆ సోయి రావాలి కదా. సో ముందు ఆ ఫీజు బకాయిలు ఏందో విడుదల చేయరు. ఆ విద్యార్థులకు సంబంధించి ఆ ఫీజు బకాయిలు విడుదల చేయరు. ఆ ఫీజు నియంత్రణ చట్టం ఏందో అమలు చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది మార్చ్ వచ్చేసింది. మార్చ్, ఏప్రిల్, మే, ఇక నెక్స్ట్ జూన్, జూలై నుంచి మళ్ళీ అడ్మిషన్ స్టార్ట్. మరి ఎప్పుడు మీరు మొదలు పెడతారు? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? దాని మీద ఒకటి కేకే ఆధ్వర్యంలో కమిటీ వేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కమిటీ ఎప్పుడు వేయాలి? ఆ కమిటీ రిపోర్ట్ ఎప్పుడు రావాలి? నువ్వు ఎప్పుడు అమలు చేయాలి? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? విద్యా వ్యవస్థ మొత్తం దోసుకు తింటా ఉన్నారు. దాని గురించి కదా మేము ప్రశ్నిస్తుంది. ముందు అది అమలు చేయి. అది చేయకుండా ఇవన్నీ మాటలు.